జిఎస్ హరి గారి ప్యానెల్ సభ్యులు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు చెప్పిన మేనిఫెస్టోలో ఏంటంటే పరభాషా నటులను కేవలం సీరియల్కి ఒక్కళ్ళు మాత్రం ఉండాలని చెప్తున్నారు. మనం ఇప్పుడు సీరియల్స్ చూసుకుంటే ఎక్కువ కన్నడ యాక్టర్స్ కానీ వేరే వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. సో ఇప్పుడు తీసుకున్న డెసిషన్ వల్ల వేరే యాక్టర్స్ నుంచి కానీ వాళ్ళ నుంచి లేదా వేరే ప్యానెల్స్ నుంచి కానీ బాగా ఎక్కువ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా? లేదండి, ఇది అందరికీ ఉపయోగపడే ఒక విషయం కాబట్టి ఎవరు దీన్ని వ్యతిరేకిస్తారని నేను అనుకోను. ఎవరైనా సరే మన భాష వాళ్ళు ఉండాలనే కోరుకుంటారు. ఇప్పుడు వేరే భాషలో మనం వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా అదే కోరుకుంటారు. వేరే వాళ్ళ నుంచి మనకు వచ్చారు, సో మన భాషలో మనం ఉండాలి అని. దాంట్లో అయితే అభ్యంతరం పెడతారు, వాళ్ళు ఎవరో హర్ట్ అవుతారు, ఇలాంటి విషయాలు అయితే ఏం లేవు. ఇంకా సంతోషిస్తారు. ఇన్నాళ్ళుగా అందరూ కలిసి దానికోసమే ఫైట్ చేస్తున్నారు కాబట్టి దే ఫీల్ హ్యాపీ డెఫినెట్గా. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ ఓట్ ఫర్ జిఎస్ హరి గారి ప్యానెల్. చెప్పిన విషయాల్లో ఇప్పటివరకు చాలా చేసుకుంటూనే వచ్చారు. సో ఇక మీద కూడా చేస్తారు వాళ్ళు. డెఫినెట్గా నమ్మండి, ఓట్ చేయండి, గెలిపించండి. థ్యాంక్ యూ.